సో ముందుగా ఇంకా మనం ఇంటి దగ్గరే బోరింగ్ ఉంటుంది అన్నమాట. అండ్ మనం కాళ్ళు కడుక్కొని టెంపుల్కి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నేనైతే కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్తున్నాను. టెంపుల్ ఎట్లుంది ఏంటిది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఎందుకు వచ్చామని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకైతే లోపలికి వచ్చేసాను ఇక్కడ. సో ఇప్పుడు లోపల ఎట్లుంది ఏంటిదని అయితే వెళ్దాము. ఆల్రెడీ వేరే ఊరు నుండి వచ్చేసారన్నమాట. అంటే జనాలు వచ్చేసి పూజ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా మీకు చూపిస్తాను, చూడండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇప్పుడైతే నేను ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయాను. పూజ అయితే చేసేస్తామన్నమాట. యాక్చువల్లీ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఫస్ట్ టైం వచ్చాను. నేనైతే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో ఎందుకు వచ్చామంటే మా చెల్లి వాళ్ళ బాబుయి ఆ నౌస్ అంటారు కదా, హెయిర్ కటింగ్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళతో వచ్చాను కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కొత్త ప్లేస్ని చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే క్యాచ్ చేశాను అన్నమాట. చిటి తల్లి అండ్ బయట నుండి టెంపుల్ అయితే ఇదిగో ఇట్లుందన్నమాట. ఇక్కడ బయట అక్కడ వండుకోవడానికి చాలా జనాలు వస్తారంట శివరాత్రి టైంలో. సో మీకు ఎవరికైనా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకు దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళండి. అండ్ ఇది అన్నమాట మొత్తానికి టెంపుల్ అయితే. అండ్ ఇక్కడ ఒక నంది ఉంది కదా, స్టార్టింగ్ ఎంట్రీలో మీకు చూపించాను. సో అదైతే మనము ఏదైనా అనుకొని కోరుకుంటే మనం దాన్ని పైనకి ఇట్లా లేపితే అది లేస్తుందంట. సో మనం కూడా చూద్దాము ఎలా ఉంటుందని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను అన్నమాట. అండ్ మీకు ఎవరికైనా ఐడియా ఉంటే వెళ్ళండి, ఇక్కడ ఈ టెంపుల్ని ఒక్కసారి చూడడానికి అయితే వెళ్ళండి. బాగుంది, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్ వచ్చేసి. సో నేనైతే చాలా హ్యాపీగా అయ్యాను అన్నమాట. చాలా బాగుంది, పీస్ఫుల్గా, ఊరికి దూరంగా ఒక చైన్లో ఉందన్నమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ పూజ చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ నందీశ్వరుని కొంచెం ఇట్లా ఏదైనా కోరుకొని లేపితే లేస్తుంది అని అన్నారైతే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మొక్కి మంచిగా ట్రై చేశాను. సో మనం మొక్కింది బయటకు చెప్పొద్దు కాబట్టి చెప్పడం లేదన్నమాట. మీరు ఎవరైనా వచ్చి ట్రై చేయండి మీరు కూడా. ఓం నమః శివాయ. అయ్యో రే గుండు ఇగటి ఊర్రా గుండుగా. అండ్ ఇక్కడ వియాన్స్ అయితే నౌస్ తీస్తున్నారన్నమాట. కొన్ని హెయిర్ ఉంచారు, వాళ్ళ శివాలయంలో తీస్తారంట ఇక్కడికి వచ్చి. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. అండ్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయి అందరూ కూడా పూజ అంతా చేసిన తర్వాత వియాన్స్ నౌస్ అయితే తీస్తున్నారన్నమాట. ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేసేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. Mia, digo, ega.
ఒకసారి అరే ఏ तुम्ही तांगडी पुव्వు రంగా జై పువ్వు तुम्ही तांगडी పువ్వు రంగా జై పువ్వు పెద్ద గజర పువ్వు ప్రేమతో నీకు తెస్తూ నీకు జయ మంగళం సిన్ని నాయన్న నీకు జయ మంగళం సార పలుకులు మంచి సక్కరి కొబ్బెర సార పలుకులు మంచి సక్కరి కొబ్బెర వయ్యరాజులని రక్షించే తాతవు నువ్వయ్యా నందన్న నీకు జయ మంగళం సిన్ని నాయన్న నీకు జయ జనులంతా గుడి నీ సేవ చెయ్య. ముందట చేస్తారు ఇప్పుడైతే నేను లోపలికి వచ్చేసాను. చూడండి లోపల కూడా చాలా బాగుంది. సో వెలిసిన దేవుడు కదా, ఆల్మోస్ట్ బాగుంటుంది. అండ్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.